నాలుగో తారీఖు నుంచి దీని దాకా తీసుకోండి. 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరిగితే 4వ తారీఖు జరిగిన రోజు అల్లు అర్జున్ చెప్పాడు, నాకెవరో పోలీసులు చెప్పలేదు, ఎవరు వెళ్ళిపోమని కానీ ఇంకొకరు కానీ చెప్పలేదు. నాకు అదే థియేటర్ మేనేజ్మెంట్ వచ్చి సార్ ఇక్కడ వెళ్ళిపోండి, ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు కండిషన్, అంతేగాని చచ్చిపోయారని కానీ ఏమీ చెప్పలేదు. ఇంటిమేషన్ లేదు. ఇంటికి లేదు, ఆయన వెళ్ళిపోయినాక తెలిసింది. అది కూడా ఇంటిమేషన్ 10:45కే. నన్ను ఏం చెప్తున్నాడు, 10:45కే పోలీస్ ఆఫీసర్ చనిపోయారు, మీరు వెళ్ళనంటే వెళ్ళనని మూర్ఖంగా కూర్చున్నాను ఆఫీసర్ చెప్పాడని చెప్తున్నాడు. ఈయన 10:45కి చచ్చిపోయిన వ్యక్తి యొక్క భర్త 3 మీడియాలో చెప్పారు, టీవీలో 2:30కి డాక్టర్లు నిర్ణయించి చనిపోయింది, లాభం లేదు, ఏ ట్రీట్మెంట్ పనిచేయదని 3 గంటలకు నాకు చెప్పారు అని చెప్పారు. అంటే తెల్లారుజామున 3 గంటలకు చనిపోయిన వ్యక్తిని 10:45గా చనిపోయారని పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పాడు. చెబితే ఆయన వెళ్ళలేదు. ఇది ఒక అబద్ధం. రెండో అబద్ధం, బౌన్సర్స్ మమ్మల్ని ఆపేశారు. పోలీస్ యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ని బౌన్సర్ ఆపుతాడా? బౌన్సర్ ఎవడు? ఈజ్ ఎంప్లాయీ అక్కడ పనిచేసిన బౌన్సర్ అంటే అంత చేతకాని వాళ్ళ పోలీస్ ఆఫీసర్ని, ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ బౌన్సర్ని గెటప్ అంటే గెటౌట్ అవుతాడు. బౌన్సర్ అధికారా? నువ్వు అధికారివా? బౌన్సర్ ఆపితే ఆగిపోయారట, వీళ్ళు వెళ్ళలేకపోయారట. ఏం మాటలది? బౌన్సర్లు గేట్లు తీస్తున్నారు. బౌన్సర్లు గేట్ తీస్తాడు, మీరేం చేస్తున్నారండి? పోలీసులు ఏం చేస్తున్నారు? బౌన్సర్లు చేస్తారు, మేము చూస్తూ ఉన్నారా? టీవీలో కనబడతారు, బౌన్సర్లు తీస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. బౌన్సర్లు ఎలా తీస్తారు? మీరు అప్పుడే కనుక మీరు వెళ్ళిపోండి అర్జున్ గారు, ఇది దేవరాకి ఇలాగే జరుగుతుంది, హడావిడి అయింది. దేవరా అప్పుడు ఏమని చెప్పారు పోలీసులు? సార్ ఎక్కువ జనాభాలో వస్తున్నారు, మేము కంట్రోల్ చేయలేము అంటే క్యాన్సిల్ చేశారు. నా 50 లక్షలు అప్పుడు ఖర్చు పెట్టినా ఇక క్యాన్సిల్ చేశారు. మా సినిమా వాళ్ళు ఇలాంటి ఆపద ఉందని పోలీసు చెప్తే ఆటోమేటిక్ ఎన్నో సందర్భాల్లో వెనక్కి వెళ్ళిపోయిన క్యాన్సిల్. పోలీసు చెప్తే సార్ వద్దు జనాలు ఉన్నారు మేము వెళ్ళిపోయేవారు. మీరే జనాభాలో సర్ది, వీడియోలో కనబడుతుంది, మీరే జనాలు సర్ది తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత పర్మిషన్ లేకుండా ఎవరికి? మీ మధ్య థియేటర్ మధ్య సమన్వయ లోపం, వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళు ఇచ్చాము పోలీసుల మధ్యకి. వాళ్ళు 4వ తారీఖు మీరు 5వ తారీఖు మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లో మాట్లాడి 22వ తారీఖు వచ్చిన మీట్లకి మీరు దయాదాక్షిణ్యాల గురించి మాట్లాడతారా? 14 రోజులు పట్టిందా మీకు ఒక హెల్త్ మినిస్టర్ కానీ, ఒక ఉమెన్స్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఒక చిల్డ్రన్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వెళ్ళి హాస్పిటల్లో కలిచారా? 14 రోజుల తర్వాత ఒక చీఫ్ సెక్రటరీ మాట్లాడుతుంది, 16 రోజుల తర్వాత సీతక్క వెళ్తుంది, 18 రోజుల తర్వాత నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు. గురుకులంలో 46 మంది చచ్చిపోయారే, దాని గురించి చర్చపడలేదు శాసనసభలో. పేదల గుండెల మీద తన్ని ఇళ్ళు కూల్చారే, దాని మీద లేదే చర్చ. ఇవాళ అసరుద్దీన్ అన్నాడట, అసరుద్దీన్ వాడొక సన్నాసి, ఓపెన్గా వాడు 24 గంటలు పోలీసులు తప్పుకుంటే హిందువులు చంపేస్తానన్న సన్నాసి వాడేదో మాట్లాడాడట, వాడికి రియాక్ట్ అయ్యాట. వాట్ నాన్సెన్స్! అబద్ధాలు ఆడతారా? నిండు సభలు అబద్ధాలు ఆడతారా? ఇన్ని అబద్ధాలా? పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్తానంటేనంట ఎవరు వెళ్ళలేదు. ఎవరు అర్థం? ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ రైట్ ఏంటి, హక్కు ఏంటి అడ్డుకుంటారు ఎవరన్నా? ఒక యూనిఫామ్ థియేటర్ ఓనరే అడ్డుకోలేదు. థియేటర్ ఓనరే అడ్డుకోలేదు. కంట్రోల్ తప్పింది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారని ఎందుకు అనుకోకూడదు? ఎట్లా అయితే యు ఆర్ ఇన్కేపబుల్. ఒక బౌన్సర్ ఆపితే ఆగిపోయానంటే యు ఆర్ ఇన్కేపబుల్ యాజ్ ఎ యూనిఫామ్. ఒక యూనిఫామ్ వేసుకున్న ఆఫీసర్వి నువ్వు బౌన్సర్ ఆపితే ఆగిపోయావా? ఏం మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కదా, ఆ మాట అనడానికి. యూఆర్ ఇన్కేపబుల్. యూనిఫామ్ కొన్న విలువ ఏంటి? కానీ ఇక్కడ చిట్టిబాబు గారు ఒకటి, మీరు అంటే ఆవేశంతో కాకుండా కొంచెం మానవత కోణంతో ఆలోచించండి. కానీ అన్ని ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మానవత్వం అని అన్నారు. మానవత్వం ఏంటి? అయింది మర్నాడే వెళ్ళటానికి ఏమో ఇదిగో నిన్న జేఎన్టీలాగా ఆ రోజే తగలబెట్టారు, 5 కోట్లు ఇవ్వాలి, 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 350 గొడవ చేస్తున్నారు. ఆ టైంలో అక్కడికి వెళ్తా అంటే వద్దన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే హాస్పిటల్ దగ్గరికి జనాలు వాళ్ళు ఏదో గొడవలు అన్నారు, వద్దు అన్నారు, వెళ్ళలేదు. ఆయన తరపున వాళ్ళ మామగారు మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ఏం కావాలి ఏంటని కావాలి ఆడికి 2 కోట్ల రూపాయలు ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి పర్మనెంట్గా ఉంటాము. ఆ పిల్లాడి హాస్పిటల్ ఖర్చు కానీ రేపు భవిష్యత్తులో ఆ పిల్లాడు ఏం కోరుకుంటాడు అవ్వాలంటానికి అన్నిటికీ కూడా భరోసా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి వచ్చారు. అల్లు అర్జున్. ఇది మానవత్వం కాదా? తర్వాత వెళ్ళలేదు ఎందుకెళ్ళా?
కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు వెళ్తే సాక్షులను తారుమారు చేయడానికి వెళ్ళారు, అదొక అందుకని వెళ్ళలేదు. మిగతా వాళ్ళు వెళ్ళారు. ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్ళలేదు అంటారు. ఆర్టిస్ట్ నా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యా, ఆర్టిస్ట్ లేవాడు. మా సినిమా కుటుంబంలో ఒక సభ్యుడు. మేము పలకరిస్తాం. మీ ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సీనో ఒక తాత మీ ముత్తాత ఎవరో చచ్చిపోయారంటే మీరు అందరూ వెళ్ళరా? మీ ఎమ్మెల్యేలు మీ చీఫ్ మినిస్టర్ గారికి అందరూ వెళ్ళరా? అది తప్ప. కానీ ఇక్కడ చనిపోలేదు కదండి, దెబ్బలు కూడా తగలేదు కదా. ఏదైనా ఒక అవమానం జరిగింది, ఒక అవమానం జరిగినప్పుడు నా ఇంటి సభ్యుడికి ఒక అవమానం జరిగినప్పుడు పలకరిస్తామయ్యా. మీరు వెళ్ళరా అని మీరు టాటాలు చూపిస్తారు. మీరు ఫంక్షన్స్లో మీరు జనాలకు వెళ్ళినప్పుడు, పొలిటీషియన్గా మీరు వెళ్ళినప్పుడు మీరు కారు దిగి వాళ్ళకి చేయి చూపించరా? కారులో దిగకపోతే రాళ్ళు వేస్తారు. చూడండి, అలాగే తను అద్దాలు పగలగొడతారు. చెప్తాను ఒకటి, లెట్ మీ క్లారిఫై. ఒకటి ఆయన అన్నయ్యని వెళ్ళాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు రాణా జగపతి బాబు వెళ్తేనే కొంచెం అంత స్టార్ కాదు కదా ఇప్పుడు. ఒకప్పుడు స్టార్, ఇప్పుడు స్టార్ కాబట్టి కొంచెం అలా హడావిడి ఉంది. అదే రాణా వెళ్తే, ఒక నాని వెళ్తే ఎంత జనాలు వస్తారు. మళ్ళీ అక్కడ ఏదైనా ఉపద్రవం జరగల, హాస్పిటల్ పేషెంట్స్, ఆ సూపరింటెండెంట్ ఏమో మీరు ఎవరు దయచేసి సెలబ్రిటీలు ఎవరు రావద్దు, వస్తే మాకు ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు అని వెళ్ళలేదు. ఇది మానవత్వం లేదంటారా? ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఏమొస్తే అది మాట్లాడేస్తారా? ఒక ప్రతీకారం సినిమా వాళ్ళ మీద ఒక ప్రతీకారం లాగా ఉంది. సమంత ఏం చేసిందని సమంతని అంత అసహ్యంగా మాట్లాడారు మీ ఆడమంత్రి. సమంత ఏం చేసింది? సో యు ఆర్ టార్గెటింగ్ సినిమా పీపుల్, యు ఆర్ టార్గెటింగ్ ఇన్ సినిమా పీపుల్, యు ఆర్ ఇన్సల్టింగ్ సినిమా పీపుల్. ఈ సినిమా పీపుల్ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని పోరాడుతున్నాడా చంద్రబాబు కోసం? చంద్రబాబు ఇక్కడ నుంచి రమ్మంటున్నాడు. ఏ హీరో వెళ్ళట్లేదు. అందుకని నిప్పు పెడుతున్నాడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, సినిమా వాళ్ళు వెళ్ళిపోండి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి. ఆంధ్ర తెలంగాణ కలిసిపోయి ఉన్నారు సినిమా ఫీల్డ్లో. ఎక్కడ ఉన్నా లేకపోయినా ఇక్కడ కలిసి ఉన్నారు. దానికి చిచ్చు పెడుతున్నట్టుంది కుట్ర. ఈ చంద్రబాబు కోసం కుట్ర పెడుతున్నట్టు అన్ని అబద్ధాలు. నిన్న అసెంబ్లీలో ఇంత నిసుగ్గా నేను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను, అనేక మంది ముఖ్యమంత్రి మా కుటుంబంతో సంబంధాలు ఉన్న వాళ్ళని చూసాం. కానీ ఇలాంటి ఫస్ట్ ముఖ్యమంత్రి నిండు సభలో, నీటి దేవాలయం శాసనసభలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని ఈయన చూశాను. అంతకుముందు కేసీఆర్ గారు అబద్ధాలు ఎవరు అబద్ధాలు శాసనం బయట ఆడతారు. బయట ఎక్కడైనా ఎవరైనా శాసనసభలో అబద్ధం ఎవరు ఆడరు, ఎందుకంటే రికార్డెడ్ అది. చాలా మంది మాట్లాడారు. ఏది కేసీఆర్ గారు అన్ని పత్తి మాట్లాడారు. ఇప్పుడు ఇలా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు చాలా మంది, సారీ నేను జనరలైజ్ చేయొద్దు, నేను చాలా మంది అందరూ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడారు. బయట అయితే శాసనసభలో పచ్చి అబద్ధం మాట్లాడడం, పచ్చి అబద్ధాలు ఇన్ని ఆధారాలు చెప్పారు. ఒకటి ఏ ఆఫీసర్ వెళ్ళాడో చెప్పానండి, అదేమంటే ఆఫీసర్ వెళ్ళటానికి బౌన్సర్ పెట్టుకున్నారు. పిచ్చి అబద్ధం. ఇండస్ట్రీ నుండే వచ్చిండ్రు కదా మీరు, సినిమా ఇండస్ట్రీ తరఫున అంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ కి వకాలత్ నుండే వచ్చిండ్రు కదా. నిన్న చాలా స్పష్టంగా సిపి గారు వీడియోలతో సహా టైమింగ్ తో సహా చెప్పిండ్రు. నాలెడ్జ్ లేకపోవచ్చు శ్రావణ్ గారు, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. చిట్టిబాబు గారు పగేంది సినిమా ఇండస్ట్రీకి ఈడ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు తిట్టినంత ఎవరు నువ్వు తిట్టినట్లు నిన్ను బూతులు తిట్టింది వీడియోలు చూసుకో. గవర్నమెంట్ చూడకుండా అవమానించారు.